ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే పొయిటిక్ టర్మ్ ఏంటంటే ఎపిస్టైల్. మనం ప్రీవియస్గా సోనెట్, ఆడు, ఎలెజీ ఇవన్నీ కూడా చూసాం కదా. ఇవి టెక్స్ట్ సిలబస్లో కొత్తగా ఇచ్చినటువంటి ఎపిస్టైల్ గురించి డిస్కస్ చేద్దాము. ఎపిస్టైల్ అనేది ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ లెటర్. అంటే ఏ పోయిమ్ ఈజ్ రిటన్ ఇన్ ద పోయిమ్ ఆఫ్, అంటే ఒక పోయిమ్ని లెటర్ ఫామ్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తే దానినే ఎపిస్టైల్ అని అంటారు. ఈజీగా చెప్పడానికి అది చెప్పాను. ఏంటంటే ఎపిస్టైల్ అనేది లెటర్ ఫామ్లో ఉంటుంది. అంటే ఒక పోయంని లెటర్గా రాసేసి, అంటే మనకి లెటర్ రైటింగ్ గురించి అలా డిస్కస్ చేసాను, లెటర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే దాన్నే ఎపిస్టైల్ అని అంటారు. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. లెటర్ ఇన్ ఫామ్, ఇట్ ఈస్ ఏ లెటర్ ఇన్ ఫామ్ ఆఫ్ ప్రోజ్ ఆర్ పొయిట్రీ. అంటే ప్రోజ్గా కూడా లెటర్స్ అనేవి ఉంటాయి, పొయిట్రీగా కూడా ఉంటాయి. మనకి 7th క్లాస్లో టౌన్ మౌస్, కంట్రీ మౌస్ ఉన్నాయి చూసారా, అలా ఉంటుంది లెటర్ ఫార్మేషన్లో. చూడండి, లెటర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్రోజ్ ఆర్ పొయిట్రీ టు ఏ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పర్సన్. అంటే ఒక పర్టిక్యులర్ గ్రూప్ని లేదా ఒక పర్సన్కే మన అంటే ఎక్స్ప్రెస్ చేస్తూ, అంటే ఈ వర్క్ చేయాలని ఇండికేట్ చేస్తూ ఆయనకి లెటర్ ఫామ్లో రాయడాన్ని, చెప్పడాన్ని ఎపిస్టైల్ అని అంటారు. మనకి మోస్ట్లీ ఈ రైటింగ్స్ అన్నీ కూడా బైబిల్కి రిలేటెడ్ అయి ఉంటాయి. క్రిస్టియన్స్కి అయితే ఈజీగా ఇది తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిస్టైల్ అనేది ఒక స్టోరీ లేదా రిలీజియస్ సెర్మన్కి సంబంధించింది. ఎలా అంటే న్యూ టెస్టమెంట్ లెటర్స్ ఉంటాయి కదా, రిటన్ బై పాల్, పీటర్, జాన్, అంటే చర్చ్ కాంగ్రెషన్స్ కంటే ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ ఉంటాయి కదా క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళ రిలీజియస్ థాట్స్ అన్నింటిని కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తూ రాసినటువంటి లెటర్స్ని ఈ ఎపిస్టైల్స్ అనేది ఫస్ట్ యూజ్ చేసింది. క్రిస్టియన్ వాళ్ళు యూజ్ చేస్తారు వాళ్ళ రిలీజియస్ సర్మన్స్ గురించి. ట్రెడిషనల్లీ అండ్ ఎపిస్టైల్ టు ఎక్స్ప్రెస్. తర్వాతకు వచ్చేసరికి ఏమైందంటే మనకి లిటరేచర్ అనేది డెవలప్మెంట్ అవ్వడం వలన ఇది థీమ్స్ కూడా చేంజ్ అయ్యాయి. అవి ఏంటంటే లవ్, ఫిలాసఫీ, రిలీజియన్, మోరాలిటీకి తర్వాత కన్వర్ట్ చేశారు. ఎపిస్టైల్ అనేది ఫస్ట్ మనకున్నది ఒక రిలీజియస్ సెర్మనీని ఇండికేట్ చేస్తూ క్రిస్టియన్స్ అంటే న్యూ టెస్టమెంట్లో పౌల్ రాసినటువంటివి, జాను, పీటర్ రైటింగ్స్ ఉంటాయి కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్ని అంటే బిలీవర్స్ని అంటే బిలీవర్స్కి తన ఎక్స్ప్రెషన్స్, తన థాట్స్ అన్నింటిని కూడా చెప్తూ లెటర్స్ రాస్తూ ఉంటారు. మోస్ట్లీ పౌల్ రైటింగ్స్ అన్నీ కూడా ఎపిస్టైల్కి మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎపిస్టైల్ రైటింగ్స్ ఎవరు రాశారు అంటే న్యూ టెస్టమెంట్లో అంటే రిటన్ బై పౌల్. ఆయన రైటింగ్స్ అన్నీ కూడా ఎపిస్టైల్ రైటింగ్స్. ఎపిస్టైల్స్ ఆర్ రిటన్ ఇన్ ఫ్రీ వర్స్ వితౌట్ ఫాలోయింగ్ ఎనీ స్ట్రిక్ట్ మీటర్ ఆర్ రైమ్. చూడండి, ఎపిస్టైల్ అన్నీ కూడా ఫ్రీ వర్స్లో ఉంటాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఇక్కడ ఫ్రీ వర్స్ అని ఉంది, బ్లాంక్ వర్స్కి ఫ్రీ వర్స్కి డిఫరెంట్ ఏంటి అనేసి. మనం ఆల్రెడీ బ్లాంక్ వర్స్ రైటింగ్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ బ్లాంక్ వర్స్ అంటే ఏంటి, ఫ్రీ వర్స్ అంటే ఏంటంటే మనకేమనుకుంటాం, బ్లాంక్ వర్స్ అంటే ఇక్కడ కూడా మనము మీట్ అండ్ రైమింగ్ అనేది, బ్లాంక్ వర్స్ ఏమవుతుంది అన్రైమ్డ్ అనేసి డిస్కస్ చేసాం కదా. అంటే దీంట్లోనే రైమ్ లేదు, దీంట్లోనే రైమ్ లేదు, మరి దీన్ని ఫ్రీ వర్స్ ఎందుకన్నారు, దీన్ని బ్లాంక్ వర్స్ ఎందుకన్నారు అనే డౌట్ అనేది ఇక్కడ వస్తుంది. అది ఎలా అంటే చూడండి, మనకి ఫ్రీ వర్స్ వితౌట్ ఫాలోయింగ్ ఎనీ మీటర్. ఈ ఫ్రీ వర్స్లో మీటర్ని ఫాలో అవ్వకూడదు, రైమ్ని ఫాలో అవ్వకూడదు. కానీ బ్లాంక్ వర్స్కి వచ్చేసరికి అన్రైమ్డ్ ఉన్న అయామిక్ పెంటామీటర్ రైమ్ స్కీమ్ అనేది అక్కడ ఉంది. చూసారా, ఇదే ఇక్కడ డిఫరెన్స్. మనకి సేమ్ బ్లాంక్ వర్స్, ఫ్రీ వర్స్ సౌండింగ్ అనేది ఒకేలా ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్సే ఉంది. ఇక్కడ మీటర్ని ఫాలో అవుతుంది, ఇక్కడ రైమ్ని ఫాలో అవ్వదు, మీటర్ని ఫాలో అవ్వదు. నెక్స్ట్ మనకి ప్రతి ఒక్క పొయిటిక్ టైప్ని ఒక్కొక్క రైటర్ అని, అంటే లింగ్విస్టిక్ అనేవాళ్ళు ఒక రైటర్స్ లిటరేచర్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఈ ఎపిస్టైల్ని ఇంట్రడ్యూస్ చేసింది, అంటే ఈ టర్మ్ని మనకి ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారంటే జాన్ ద ఎవాంజలిస్ట్. ఈ టర్మ్ని ద ఆథర్ ఆఫ్ ఫస్ట్ ఎపిస్టైల్ ఈజ్ టర్మ్ ద జాన్ ద ఎవాంజలిస్ట్ అనే ఆయన మనకి ఈ ఎపిస్టైల్ అనే టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఎపిస్టైల్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. మనకి ఎపిస్టైల్స్ 2 టైప్స్ ఆఫ్ ఎపిస్టైల్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఎపిస్టైల్స్ గురించి చెప్తాను కదా, ఇవి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ హొరేస్ ఎపిస్టైల్ అండ్ ఓవిడ్ ఎపిస్టైల్. చూడండి, హొరేస్, ఓవిడ్స్ ఎపిస్టైల్స్. ఇవి చాలా సింపుల్. ఎలా అంటే హొరేస్ మనం ఆల్రెడీ థీమ్స్ని డిస్కస్ చేసాం కదా, మోరల్, రిలీజియన్, అంటే ఫిలాసఫీ, లవ్ గురించి అనేసి. మనకి హొరేస్ ఎపిస్టైల్స్ అనేవి
డీల్స్ విత్ ద మోరల్ అండ్ ఫిలసాఫికల్ థీమ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అంటే ఈయన రైటింగ్స్ అన్నీ కూడా మోరాలిటీని, ఫిలాసఫీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఈ ఎపిస్టైల్స్ అన్నీ కూడా ఇవి ఎక్కడంటే ఇట్ ఈస్ పాపులర్ ఇన్ రెనైజాన్స్ టైంలో ఈ వర్క్స్ అనేవి మనకి పాపులర్ అయి ఉన్నాయి. చూడండి, హొరేస్ ఎపిస్టైల్స్ అనేవి థీమ్ ఏంటంటే మోరల్, ఫిలాసఫీ. ఇవి ఏ టైంలో అంటే రెనైజాన్స్ టైంలో ఈ హొరేస్ ఎపిస్టైల్స్ అనేవి పాపులర్ అయి ఉన్నాయి. కమ్ టు సెకండ్ వన్, ఓవిడ్స్ ఎపిస్టైల్. ఈ ఓవిడ్స్ ఎపిస్టైల్ అంటే మనకి రెనైజాన్స్ టైంలో కదా, ఇదేంటే రొమాంటిసిజం, అంటే మనకి రొమాంటిక్ పోయిట్స్ ఉన్నారు కదా, జాన్ కీట్స్, వర్డ్స్వర్త్. ఆ టైంలో ఆ రొమాంటిసిజం గురించి అండ్ కొన్ని సెంటిమెంటల్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తూ ఉంటాయి రైటింగ్స్ అనేవి, అంటే మనకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి ఆ సబ్జెక్ట్ని. మనకి దీనిలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ముందే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, మనకి ఎపిస్టైల్స్ అన్నీ కూడా బైబిల్కి రిలేటెడ్గా వర్క్స్ ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే ద లెటర్ ఆఫ్ పాల్, ద ఎపిస్టైల్ దట్ ఇల్లుస్ట్రేట్ ద స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ద వరల్డ్. మనకి ద న్యూ టెస్టమెంట్లో పాల్ ఏం చేస్తారంటే లెటర్ రాస్తారు, తన గాడ్ బిలీవర్స్ ఉంటారు, ఒక గ్రూప్ ఆఫ్ బిలీవర్స్కి. అంటే వరల్డ్ వైజ్ క్రిస్టియానిటీని ఎలా డెవలప్ చేయాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దాన్నే ఓవిడ్ ఎపిస్టైల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద లెటర్ ఆఫ్ పాల్. మనకి ఇది బైబిల్ క్రిస్టియన్స్కి చాలా రిలేటెడ్ టాపిక్. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక ఎపిస్టైల్ అనేది ఒక లెటర్ ఫామ్లో మనము ఎదుటి వాళ్ళకి ఏది చెప్పాలో దాన్ని ఒక లెటర్ ఫామ్లో రాసేసి ఎక్స్ప్రెస్ చేయడం అనేసి. చూడండి, మనకి ఫేమస్ వర్క్స్కి వచ్చేసరికి అలెగ్జాండర్ పోప్స్ ఎపిస్టైల్ టు ఏ లేడీ, దిస్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ వర్క్ ఇన్ ఎపిస్టైల్. ఇదే ఎగ్జాంపుల్. చాలా ఇంకొకటి కూడా ఉంది, రాబర్ట్ బ్రౌనింగ్. ద బిషప్ ఆర్డర్స్ his tomb at Saint Praxedes Church. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎపిస్టైల్ అన్నీ కూడా ఒక రిలీజియన్కి స్టార్టింగ్ మనకి ఫేమస్ సబ్జెక్ట్ ఏంటంటే రిలీజియన్కి సంబంధించింది. సో మనకి రాబర్ట్ బ్రౌనింగ్ యొక్క ఎపిస్టైల్ అయితే మాత్రం అంటే క్రిస్టియానిటీకి సంబంధించినవి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఆయన ఇచ్చినటువంటి మెసేజెస్ అన్నీ కూడా. సో దిస్ ఈస్ ద ఎపిస్టైల్. మనకి ఎపిస్టైల్ ఇంట్రడ్యూస్ చేసిందంటే జాన్, అంటే ఎపిస్టైల్ ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ని గుర్తుపెట్టుకోండి. మనకి టైప్స్ ఆఫ్ ఎపిస్టైల్ ఏమున్నాయో ఈ థీమ్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామినేషన్లో అవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రమేష్ ట్యూటోరియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.